లెక్క కుదరలేదు. ఏం లెక్క? మనకి లెక్క. ఏది పొలం తీసుకురా. ఒక మనుగు ఈయన ఖరీదు 14 రూపాయల 9 అణాల 3 పైసలైతే నువ్వేనా? సిగ్గు లేక ఇంకా లేదు సార్. నన్ను పడేసి మనుగు లెక్క ఇంకా పితూరులు కూడానా? కాదు సార్, వాడే సార్. లెక్క రాలేదని వంక పెట్టి నన్ను పడదోసి పారిపోయాడు సార్. నేనేమి చేయలేదు సార్. పడదోసి పారిపోయినాడు సార్? అవును సార్. వాడి తలతిక్క నేను వదిలిస్తా. రే వెంకన్న, మీరంతా వెళ్ళి దేవదాసును కట్టి లాక్కోరండి. చెక్కలేదు సార్. ఏమన్నారా? నా మీద రాళ్ళమాన కురిపించి పారిపోయాడు సార్. నా ముఖం చూడండి సార్. ఎంత జమీందారు కొడుకైతే ఎందుకు ఇంత అంటే అబ్బా. వారే భోగమ్మ, వెళ్ళి ఆ నారాయణరావు దర్శనం చేద్దాం. ధర్మన్న, ఏం బాబు? చిన్నబ్బాయి గారు బడి నుంచి ఇంకా రాలేదా? లేదు బాబయ్య, వెళ్ళి పిలుచుకొస్తా. నమస్కారం మహాప్రభు. నమస్కారం. రాబోయిందయ్యా, ఏమిటి విశేషం? మహాప్రభు, నాకు ఈ ఊరు వద్దు, ఈ ఉద్యోగం వద్దు. ఇక నా వల్ల కాదు. సెలవెత్తిస్తే వెళ్ళిపోతాను. అంత అవసరం ఏమొచ్చింది గోవిందయ్య? ఏమిటిదంతా? అదే మనవి చేద్దామని వచ్చాను. ఈ భోగన్న లెక్క చెబుతూ ఉంటే చిన్నబ్బాయి గారు విన్నట్టే వింటూ వీణ్ణి సున్నపు గుట్టలోకి పల్టీ కొట్టించి పుర్రుమన్నారు. రమ్మని కబురంపితే పిల్లలు ఈ విధంగా రాళ్లతో పూజించారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఒక్క చోటేమిటి, కావారిదే ఎక్కడో కోటు కొమ్మచ్చులు ఆడుతూ ఉంటారు. సరే, వారిని మేము మందలిస్తాం. నువ్వు సెలవు తీసుకోవచ్చు. ధర్మన్నా బాబు, చిన్నబ్బాయి గారిని వెతికి తీసుకురా. చిత్తం. అబ్బబ్బా, పాడుకుని ఇంకా పడలేకుండా ఉన్నావు. క్షణం సేపు కూర్చోలేవు. వాటి కడుపాత్రం వాటికి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. తోలురా. ఆశకుడుగా పిల్లలు పిల్లలు ఇవేనా? ఏమంటా అత్తయ్య గారు? ఏంటి ఒక్కసారి రండి. చూసారా మీ మనవరాలు ఘనకార్యం? ఇంత పెళ్లి ఉందా లేదో ఎంతసేపు ఉంటుందో చూడండి. దీన్ని కొన్నారంటారా? ఇంత ఆడపిల్లలు పెళ్ళలేదమ్మా, దాని బదులు దెబ్బ కావాల్సింది. చూసారా ఇప్పుడు ఇన్ని మాటలు నేర్చుకుంటే పెరిగి పెద్దదైతే ఇంకెన్ని ఎదురు జవాబులు చెప్తుందో. పట్టుకుంట ఆకలి ఏదో తీర్చడం చేస్తే కావచ్చుగా పట్టుకుంటారా? తెలిసి వచ్చి చెప్పి మానుకోవాలి. ముందుగా దాన్ని చెయ్యి నోరు పారేస్తుంటే పిల్లవారిని కూడా ఏవో కుక్క తప్పింది. కాళ్ళు దగ్గర బిరగత పడితే బిరగడే ఎలా ఉంది? నీకేమైనా మతిపోయిందా? ఈ చిన్నతనంలో నేనేం పని చేసింటే నీకేమైందిరా? ఈ నాటికి ఇంటికి పిల్లలు చూస్తుంటే ఇదే వరక అవుతుందా? కూతురాలే గుంటకి కూతలు పెడితే నేను ఊగనమ్మో కుక్కుగా కాపరీ చేయండి. రాయే ఆ ఇష్ట ప్రకారం పెంచుకోండి.
అల్లరి పనులు చేపుతారు. అమ్మ నాన్న కొడతారు. ఏమన్నా ఉన్నమన్నాను మళ్ళీ అను ఒళ్ళు వాచి పుట్టింది. అందుకే ఇంట్లో పెద్దబాబు గారు కాచెప్పుతున్నారు కర్రెత్తుకుని. నమ్మకు చెప్పా నాకేం పని పంతులు గారు అని చెప్పారు. తర్వాత ఇంకెప్పుడు బళ్ళకి రానిన్నారు. నువ్వు వెళ్తే కదా పెళ్ళికి రానిరావా? చదువుకోదలుచుకోలు. మిఠాయి ఏం తీసుకురాలే? సరే నీళ్ళు తీసుకురా. అవుగో పోయి తాగిరా. ఆనలుతో మంచినీళ్ళు. వెళ్ళి మళ్ళీ నేను రాలేను. కాగజ్గా నువ్వేరా. నేను రాను. కాక ఇక్కడే ఉంటావా? ఉండకపోతే ఎక్కడికన్నా పారిపోతా. ఏ నేను వస్తా దాదా. వీలేదు వస్తా. వీలేదంటే వీలేదు. వెళ్ళి నీళ్ళు తీసుకురా. వెళ్తే నువ్వు పారిపోతావు. ఫోన్లే వెళ్ళరా. వెళ్తావా లేదా? వెళ్ళను. నీకే చెప్తుంది. వెళ్తావా లేదా? ఏం పారు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? దేనికమ్మా? కొట్టాడా? ఇప్పుడు ఎక్కడున్నాడు? తోటలో కూర్చొని సిగరెట్లు తాగుతున్నాడు. సిగరెట్ తాగుతున్నాడా? ప్రతిరోజు ఆ తోటలో అదే పని. ఇది అవి చదువు. ఇంటికి రాని వీపు చీరేస్తాను. నువ్వు వెళ్ళరామ్మా. ఎందుకు ఏడుస్తున్నావు? మరే పెద్ద బాబు గారే ఏమన్నారమ్మా? అసలు పిల్ల తప్పు చేస్తే కొట్టకు ముద్దెట్టుకుంటారా? అందుకని నీవెందుకు ఈ గీత పోయిందో? అది కాదే మరే. కాక మరేమిటే నీ మొహం. లోపలికి వెళ్ళి కళ్ళు కాళ్ళు కడుక్కుని అన్నం తిను పో. చిన్న లేదు పెద్ద లేదు అందరితోటి గిల్లి కట్టాలే. ఎన్నడే మొక్క ఉన్నవాడు మానే ఉంటారా? మీరు వెళ్ళండి. పెట్టండి. ఇంకోసారి ఎలా పని చేస్తే మా ఇద్దరిని దండించండి. కూర్చోండి, నా మాట వినండి. ఇలా ముద్దులు చేస్తే పెద్దవాడిని ముద్దులు చేశారు. వీళ్ళు కూడా పాటు చేయండి. అందరితో తమ్ముడు. ఇప్పటికైనా ఎత్తి మనసు అర్థం చేసుకోలేకపోతే ఎలా? మామగారికి కష్టం ఇచ్చినట్టుంది. కోపడుతున్నారు. పడని వారెంత వారం మనం అయిన తర్వాత వారి కోపాలకు వణికి వందనాలు చేస్తామనుకుంటే వారిదే పొరపాటు. ఆ కాలం దాటిపోయింది. ముక్కది మధ్యకాలం తిరగకుండానే చీకట్టుకుంటున్నానే. వెళ్ళాలి. కాకుండా ఎందుకు చెప్తా? నేను ఎందుకు కొట్టా? నీళ్ళు తీసుకురమ్మంటే ఎందుకు కొడపోయా? నువ్వు తెలుగు తప్పు పెద్దమ్మ పారు. ఇంకెప్పుడు చెప్పగే? చెప్తాను. అయితే ఆడుకుందారా? చిక్కు చిక్కు పుల్ల, చిన్నారి పుల్ల, దాకోర పుల్ల, దమ్మిడిస్త పుల్ల. చిక్కు చిక్కు పుల్ల, చిన్నారి పుల్ల, దాకుండి పుల్ల, దమ్మిడి పిల్ల. ఎప్పుడు చూసినా నువ్వే కలిసినావు. నేను ఆట ఆడలేదు. అయితే వెదురు బద్దలు పోసి గాలిపట్టం కట్టి ఎగరేస్తున్నారా? దేవుడా ఇక నువ్వు బళ్ళోకి రాని రావా? నేను నాన్న అడిగితే మనం వెళ్ళాం. వంతులే మా ఇంటికి వస్తాడని మా నాన్న చెప్పారు. అదిగో బడి ఎక్కి పెట్టేస్తున్నారు. పోతున్నా వీలేదు. వేడుకుంటున్నామే. చిన్నబాబు చిన్నబాబు. ఏం తాత? పంతులు గారు నీకోసం కనిపెట్టుకున్నారు. రా ఇంటికి పోదాం. ఇది కుంభము. వాడి బ్రతుకు బండలు కాను. వాడి చేతులు విరగా ఈ ఊళ్ళో నిలబెట్టి ఇది కుంభము. ఆవేశపడకండి అక్క గారు. అసలు సంగతి ఏమిటో చెప్పరే. ముందు ముచ్చటగా చదువుకుంటుందని కనిపిస్తే పిల్లలు ఎలా చావగొట్టాడో చూడండి కదా బాబు. ఎంత దారుణం.
ఎవరు కొట్టారు పారు? ఎదురుగ్గా సింహం వల్లే కూర్చుంటే. మీరు ఊరుకోండి అక్కగారు. చెప్పారు ఎవరమ్మా కొట్టింది? మరే మరే భయం లేదు చెప్పమ్మా. తప్పు చేస్తే మటుకు దయాలక్ష్యం లేకుండా పిల్లలు ఎలా సాగుకొడతారా? నువ్వేం మనిషివా పశువా? బెల్లం కొట్టి వేయాలమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయ పంతులు. ఒళ్ళు దగ్గర పెట్టుకు మరీ మసుకు. నాకేం తెలియదు మహాప్రభు. పైగా బుకాయిస్తావే. మళ్ళీ నేను తప్పు చేశామంటే మర్యాద దక్కదు. జాగ్రత్త. వెళ్ళండి అక్కగారు. ఇంకోసారి పిల్ల మీద చేస్తే మాతో చెప్పండి, మందలిస్తాం. బ్రతకలేకపోతే పడుకుంటున్నాని పిల్లలు ప్రాణాలు ఇస్తారు. స్వార్థం చదివింది చాలు కానీ ఇక బడి మానేగా పిల్ల బాగా ఉంది వరస. దేని మీద కోపం వచ్చి ఏమో చేసినట్టు పంతుల మీద కోపంతో బడి మానేస్తే మనకేగా నష్టం. ఏం నష్టమే? మన పిల్ల ఉద్యోగాలు చేస్తుందా, ఊళ్ళు వెళ్తుందా? కాస్త ఉత్తర ముక్క రాయడం, రామాయణం చదవడం చేతనైందిగా చాలే. ఇక పిల్లదాన్ని బళ్ళకి పంపేది లేదు. నీ ఇష్టం. పెద్దవాళ్ళ మాట కాదంటానికి నేనే అది. వచ్చింది మర్చిపోకుండా ఇంట్లో కూర్చొని వెళ్ళేస్తావు పిల్ల. పో. ఏం కదా నువ్వు అనుకున్నా నిజం చెప్పే ఉంటే మా నాన్న నన్ను చంపేసి ఉండేవారు. సరే కానీ బళ్ళకి వెళ్తే పంచదారు కొడతారేమో. నువ్వు వెళ్తేగా మా నాన్నమ్మ నేను మనముందుగా బలబలే ఇక నుంచి పొద్దుకు బాగా హాయిగా ఆడుకోవచ్చు. పొద్దున్న తోటలోకి రా.